ఒక్క 1 मिनट हिंदी లో మాట్లాడతా. फारूक अब्दुल्ला को मैं कहना चाहूंगा कि ये जो तुम्हारे मन में जो पाकिस्तान के प्रति जो प्रेम है ना, ये प्रेम ज्यादा दिन तक टिकने वाला नहीं है। राजनाथ सिंह जी ने बहुत अच्छी बात कही, पीओके हमारा था, हमारा है, हमारा रहेगा और हम पीओके को लेकर रहेंगे। तो ये फारूक अब्दुल्ला कहता है कि पाकिस्तान के पास एटम बम है। अरे पाकिस्तान के पास एटम बम है, लेकिन फोड़ने की उनमें दम्मत नहीं है, हिम्मत नहीं है उनमें। मैं फारूक अब्दुल्ला को कहना चाहूंगा, अरे जितनी पाकिस्तान में जनसंख्या है ना, उससे ज्यादा तो भारत में कैदी है। अरे अगर हमारे प्रधानमंत्री मोदी जी अगर सभी कैदियों को कह दे कि तुम्हारी सजा में माफ कर रहा हूं, 24 घंटे के अंदर साला पाकिस्तान साफ हो जाएगा। ये हमारे कैदी जाकर 24 घंटे में पाकिस्तान साफ कर देंगे। ये फारूक अब्दुल्ला हो या कोई भी हो, अगर भारत देश में रहकर पाकिस्तान का अगर गाना गाओगे तो कोई भी जिंदा नहीं बचेगा, कोई भी जिंदा नहीं बचेगा। ये बात कहना चाहूंगा। अन्नलारा तम्मुళ్ళారా ఇంకొక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. చాలా మంది కార్యకర్తలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు, అక్కడ కూడా చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ ఎంఐఎం దొంగలకి అప్పుడు పాలు తాగిపించి ఇంత పెద్ద చేసినారు వీళ్ళు. మళ్ళా కేసీఆర్ వస్తే ఆయన కూడా పాలు తాగిపించిండు. మన గవర్నమెంట్ వస్తే మనం ఇదే ఇద్దరు అన్న తమ్ముళ్ళకి నీళ్లు తాగిపించి పాకిస్తాన్ పంపిస్తాం. మన బామ్మర్దులకి నీళ్లు తాగిపించి పాకిస్తాన్ పంపిస్తాం. కానీ మీరందరూ కూడా అన్న గారికి ఆశీర్వాదం ఇవ్వాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఫస్ట్ మీరు ఓటేయాలి, అది మీరు ఆలోచన చేయకండి. అరే ఫుల్ ఎండ ఉంది, నేను బయటికి వెళ్ళాలా వద్దా, ఏసీలో పండుకోట ఇంట్లో పండుకోట, అది కాదు తమ్ముళ్ళ. ఒక్క దినం ఈ దినం నా గురించి ఈ ఎలక్షన్ నేను కొట్లాడుతున్నా, మోదీ గారికి ప్రధానమంత్రి చేయాలని నేను సంకల్పం తీసుకున్నా. ఒక్క దినం మీరు సంకల్పం తీసుకొని మీరు బయటికి రావాలి. ఫస్ట్ మీరు ఓటేయాలి, దాని తర్వాత మీ చుట్టుపక్కలకి చెప్పాలి. మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీలు అందరికీ చెప్పి అన్నా గారికి గెలిపించి పంపించాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.